భార్యాభర్తలిద్దరూ సంపాదన పరులే. వారి వార్షిక ఆదాయం 36 లక్షలు. అయినా వారు పిల్లల్ని వద్దనుకుంటున్నారు. తమకు పిల్లల్ని పోషించే స్తోమత లేదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నిర్ణయం గురించి ఆ దంపతులు ఇద్దరు బంధువు ఒకరు నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదాంతం ప్రస్తుతం వైరల్ గా మారింది. హర్ష గుప్తా అనే నెటిజన్ ఈ పోస్ట్ ను పెట్టారు. తన బంధువు ఒకరు నెలకు దాదాపుగా 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పారు. ఆయన భార్య కూడా నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారని అన్నారు. నా బంధువు గురుగ్రామ్ లో ఉంటాడు. ఆయన వయసు 35. తనకు పిల్లలు వద్దు అని అంటున్నారు. ఆయన సంపాదనకు గురుగ్రామ్ లో కనీసం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా రాదట. తన కోసం ఒక గూడు సమకూర్చుకోలేనప్పుడు ఇక పిల్లలు ఎందుకని అంటున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు కింద నెలకు 40,000 భరించేంత స్థాయి తనకు లేదని కూడా ఆయన తెలిపారు. తన బంధువు నిర్ణయానికి ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదని కూడా గుప్తా అభిప్రాయపడ్డారు. నగరాల్లో ఆకాశాన్ని అంటుతున్న ఇళ్ల ధరలు, స్కూళ్ల ఫీజులు, ఇతరితర జీవన వ్యయాలు వల్ల అనేక జంటలు పిల్లల్ని వద్దనుకుంటున్నారు అని అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్ పై జనాలు నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆ జంట నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నారు. స్థిర ఆదాయం, జీవితం లేనప్పుడు పిల్లలు వద్దనుకోవడం తప్పేమీ కాదు అని అన్నారు. మరికొన్నేళ్లగా ఆ జంటలకు తాము చేసిన తప్పు తెలిసి వస్తుందని మరికొందరు హెచ్చరిస్తున్నారు.